ఇవాళ తల్లిదండ్రుల కలిపి ఒక్క పిల్లగాడో ఒక బిడ్డనో ఉంటుంది. ఆ ఉన్న ఒక్కడు దారి తప్పితే, ఆ ఉన్న ఒక్కడు వ్యసనాలకు బానిస అయితే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఎట్లుంటుందో యువకులుగా మీరు ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఈ అవకాశాన్ని వాడుకోండి. నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారికి, మొదట పొన్నం ప్రభాకర్ గారికి ఒక సూచన చేస్తున్నా. ఒకప్పుడు ఐటీఐలో చదువుకుంటే ఆర్టీసీ వాళ్ళు అప్రెంటిషిప్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఆర్టీలో తీసుకొని, మరి ఈరోజు ఎందుకు తీసుకుంటలేరో నాకు తెలియదు. మీరు దయచేసి మీ ఆర్టీసీలో ఏటీసీలో చదువుకున్న పిల్లలకు అప్రెంటిషిప్ ఇచ్చి వాళ్ళకు అవకాశం కల్పించి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించడానికి దానకిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పిలిపించుకొని మీరు మీ ఆర్టీసీకి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇక్కడ ట్రైనింగ్ పొందిన విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెంటిషిప్ ఇవ్వండి. అదేవిధంగా మిత్రులు శ్రీధర్ బాబు గారికి నా రిక్వెస్ట్, ఆయన కొంచెం బలం ఉన్నోడు, కొంచెం టెక్నిక్ ఉన్నోడు, కొన్ని పనులు నాతో కాకపోతే ఆయనతో చేపిస్తుంటా. ఆర్థిక మంత్రి ఆయనకు చాలా దగ్గర, మేము చెప్తున్నాడు కానీ ఆయన చెప్పంగానే సరే అంటాడు. వచ్చే సంవత్సరం నుంచి ఈ ఏటీసీలలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి నెల 2000 రూపాయల స్కాలర్షిప్ అందించడం ద్వారా ఏటీసీలో ఏ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన, పట్టణంలో పేదలకు సంబంధించిన పిల్లలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో జాయిన్ అవుతారో ప్రతి నెల 2000 రూపాయలు వాళ్ళకి స్టైపెండ్ కింద ఇప్పించండి. ఆ పిల్లలకు దొవ్వ ఖర్చులకు, ఉండడానికి ఖర్చులకు వెళ్తాయి. ఆ పిల్లలు చదువుకుంటారు. ఆ ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నాం, కానీ ఇది భవిష్యత్ పెట్టుబడి. ఇది సంక్షేమ పథకం కాదు, ఇది భవిష్యత్తుకు పెట్టుబడి. మీరు ఎట్లయినా ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి ప్రతి నెల ఏటీసీలో చేరే ప్రతి విద్యార్థికి వచ్చే అకాడమిక్ ఇయర్లో 2000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇచ్చేటట్టుగా మీరు నాకు మద్దతుగా మీరే ముందుండి దీన్ని పరిష్కరించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, అన్ని అవకాశాలు ఇస్తుంది ప్రభుత్వం, కానీ మీరు బాగుపడాలి. మీరు నేర్చుకోండి, మీకేం కావాలనో ఈ ప్రభుత్వం చేస్తుంది. మీ సోదరుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. మీ ఆలోచనలు, మీ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తాం. స్కిల్స్ యూనివర్సిటీ అయినా, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అయినా, లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అయినా, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అయినా, ఇవన్నీ కూడా మీ భవిష్యత్తు కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తుకి వారధులుగా అవుతారు. జపాన్తో కూడా మనం ఒప్పందం చేసుకున్నాం. జపనీస్ లాంగ్వేజ్ నేర్పడానికి ఈనాడు జపాన్ నుంచి మనకు టీచర్స్ వస్తారు. ఇక్కడ పిల్లలు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, ఇతర దేశాలకు సంబంధించిన ఉద్యోగ, రష్యాలో ఇప్పుడు 30,000 ఉద్యోగ అవకాశ ఖాళీలు ఈరోజు మనల్ని అడుగుతారు. రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల అక్కడ ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉద్యోగాలు లేక, అక్కడ వాటిని నిర్వహించే వాళ్ళు లేక ఈరోజు మూతపడుతున్నాయి. 30,000 ఉద్యోగాలు ఇవాళ ఇప్పటికిప్పుడు మేము ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, పంపించండి అన్నారు. 1,000 మందిని మనం పంపించే పరిస్థితి ఉంది. జపాన్లో అయితే 2 లక్షలు 3 లక్షలు ఎన్ని లక్షల మందిని పంపించినా జపాన్లో 70 ఏళ్ళ పైన పడి 120 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు. వాడు తండ్రి వ్యాపారం చేస్తా తండ్రికి 100 ఏళ్ళు వచ్చేవరకల్లా కొడుకు 70 ఏళ్ళు వచ్చినాయి. తండ్రి వ్యాపారం కొడుకు తీసుకోలేదు, ఆయన కొత్త వ్యాపారం పెట్టుకున్నాడు. ఇప్పుడు తండ్రి రిటైర్ అయ్యి కొడుకు ఇద్దామంటే కొడుకు అది తీసుకుంటాడు. నాకెందుకని, నేను ఆల్రెడీ లైఫ్లో సెట్ అయిపోయినాను. ఆ 100 సంవత్సరాల తండ్రి నవ యువకుల కోసం చూస్తున్నారు. ఎవరైనా మీ దేశంలో భారతీయులు, ముఖ్యంగా తెలంగాణ యువకులు ఉంటే మా వ్యాపారాలు ఇచ్చి వాళ్ళకి నైపుణ్యాన్ని నేర్పిస్తాం, మీరు జపాన్కి పంపించండి అని చెప్పి ఈరోజు జపాన్లో మనల్ని అడుగుతున్నారు. ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. అమెరికాకు పోలేకపోతే వచ్చే నష్టం ఏం లేదు. పక్కన జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. ఆ దేశంలో ఎవరికి పెద్ద ఇంగ్లీష్ కూడా రాదు, మీకు తెలుసో తెలియదు. ఇంగ్లీష్ వస్తే పెద్ద మేధావి అని కొంతమంది పోజులు కొడుతుంటారు. జర్మన్కి ఏం ఇంగ్లీష్ వచ్చు, జపాన్కి ఏం ఇంగ్లీష్ వచ్చు. చైనా ప్రపంచాన్ని శాసిస్తున్న చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మనిషికి తెలివి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, పని చేయాల్సిన కమిట్మెంట్ ఉండాలి. వ్యసనాలకు బానిస కావద్దు, గంతే. ఈ 4 కామన్ సెన్స్ ఉంటే
40,000 వేల నుంచి 4 లక్షల వరకు ప్రతి నెల మీరు సంపాదించుకునే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.